ఏవండి, మన విజయనగరంలో జరిగే పైడితల్లి అమ్మవారి పండక్కి పక్క జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారంట కదా. అవును రాదమ్మా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, యూపీ అంతంత దూరం నుంచి వస్తూ ఉంటారు. అవునా? అంత ప్రత్యేకత ఏంటి? అసలు మన పైడితల్లి అమ్మవారి కథ ఏంటి? అమ్మవారి కథ తెలియాలంటే నీకు 18వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధం కాలం నాటి కథ తెలియాలి. అది 18వ శతాబ్దం. భారతదేశం మీద ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు పోటీ పడుతున్న రోజులు. అదే సమయంలో మన విజయనగర రాజ్యాన్ని పూసపాటి గజపతి రాజులు పాలిస్తున్నారు. వీళ్ళు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి మహాభక్తులు. ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మన పైడితల్లి అమ్మవారు. పైడి అంటే బంగారం అని అర్థం. ఆ కనకదుర్గామాత అంశతో పుట్టిన పైడితల్లి అమ్మవారు చిన్నప్పటి నుంచి గొప్ప ఆధ్యాత్మిక భావనతో కనకదుర్గ అమ్మవారిని సేవిస్తూ గడిపేవారు. పుట్టింది రాజకుటుంబంలో అయినా ఎప్పుడూ ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అందరిక్షేమం చూసుకునేది. పైడితల్లి అమ్మవారి అన్నయ్యే అప్పటి విజయనగరం రాజు పూసపాటి పెద విజయరామరాజు గారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా బతికేవారు. అంతా సంతోషంగా ఉందనుకున్నప్పుడే కష్టాలు మొదలయ్యాయి.